హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన సాగుతోంది. సంచలన నిర్ణయాలతో సీఎం రేవంత్ రెడ్డి తమ పాలన మార్కును చూపిస్తున్నారు. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చి నెల రోజులు కాకుండా జంపింగ్లకు రెడీ అవుతున్నారు ఇతర పార్టీల నేతలు. ఇందులో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది లీడర్లు ఉన్నారు. అయితే 100% వాళ్ళు ఇప్పటికీ తమ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారని హాట్ కామెంట్లు చేశారు. కానీ ఆ లీడర్లను తమ పార్టీలోకి చేర్చుకోవద్దని సూత్రప్రాయంగా నిర్ణయించామని హైకమాండ్ సైతం ఇదే విషయాన్ని రాష్ట్ర పార్టీకి నొక్కి చెప్పినట్లుగా కాంగ్రెస్ నేతలు సంచలన విషయాల్ని వెల్లడించారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా తమ పార్టీ డ్యామేజ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రజాస్వామ్యంగా ముందుకు వెళ్లాలని అందరూ నేతలకు ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రజలు ఇచ్చిన మెజార్టీతోనే సుపరిపాలన అందిస్తామన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లోనూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుందని, ప్రజాస్వామ్యంతో ప్రతిపక్షాలకు అవకాశం ఇస్తూనే ఆఫీసర్లకు నిర్ణయాల్లో భాగస్వామ్యం చేస్తున్నామని కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ సమయానికి సరిసమానంగానే ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తున్నట్లుగా పార్టీ పెద్దలు వివరిస్తున్నారు. దీంతోపాటు సీఎం మంత్రులు చేస్తున్న రివ్యూలోనూ ఆఫీసర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నామని పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు ఇచ్చిన సలహాలు సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని ఓ మంత్రి వెల్లడించారు. ఇక 2014లో టీఆర్ఎస్ పవర్లోకి వచ్చిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన 7 ఎమ్మెల్యేలను కేసీఆర్ తన పార్టీలోకి చేర్చుకున్నారు. ఆ తర్వాత 2018లో జరిగిన ఎన్నికలను 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేశాడని కాంగ్రెస్ పార్టీ గతంలో విమర్శలు చేసింది. అక్రమాస్తులు కాపాడుకునేందుకు భారీ ప్యాకేజీల కోసం పార్టీలు మారినట్లుగా గతంలో కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లోనూ కూడా ఫిర్యాదు చేసింది. దీంతో ఆ పార్టీపై ప్రజల్లో క్రమంగా విశ్వాసం తగ్గుతూ వచ్చింది. ప్రజాస్వామ్య నిర్ణయాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గత సర్కారును ప్రజలు ఎన్నికల్లో తగిన స్థాయిలో బుద్ధి చెప్పాల్సి వచ్చింది.